వెల్కమ్ టు సినీ జోష్. నేను మీ మహా. స్పిరిట్ ఈస్ నాట్ వన్. వివాదం రోజు రోజుకి ముదురుతానే ఉంది. రీసెంట్గా ఒక క్లారిటీ వచ్చింది అనుకునే లోపు మళ్ళీ వివాదంలోకి రావడం అయితే జరిగింది. మనతో పాటు అయితే మూవీ డైరెక్టర్ అయితే ఉన్నారు. ఆయనను అడిగి తెలుసుకుందాం ఏం జరుగుతుంది, అసలు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అన్నీ తెలుసుకుందాం. హలో అన్న, నమస్తే. అసలు నిన్నటి వరకు ఏంటంటే చాలా మంది ఒక క్లియర్ అయిపోయింది ఇష్యూ అనేది, వాళ్ళ సైడ్ నుంచి ఏం ప్రాబ్లం లేదు, మీ సైడ్ నుంచి ఏం ప్రాబ్లం లేదు అన్నట్టుగా నడుస్తుంది అన్న. ఇప్పుడు మళ్ళీ మీరు మీడియా ముందుకు రావడానికి గల కారణాలు ఏంటన్నా? మేము కూడా అదే అనుకున్నాం. లాస్ట్ టైం మీడియా ముందుకు వచ్చినప్పుడు వాళ్ళు మేనేజర్ మాట్లాడినప్పుడు క్లియరెన్స్ ఇస్తాను కదా, ఒక 2-3 డేస్కి ఇస్తా అన్నారు కదా. ఒక 2 డేస్కి 3 డేస్కి ఇస్తాడు, మనకు ఓకే ప్రాబ్లం అయిపోద్ది అనుకున్నాం. సేమ్ అదే టైంలో మా ఊర్లో నుంచి ఒక అతను అప్పు తీసుకున్న అతను ప్రొడ్యూసర్ అని చెప్పగానే కొంచెం మేము భయపడ్డాం, కంగారు పడ్డాం. అందరూ కూడా వీళ్ళేంట్రా ఇడు ఒకడే ప్రొడ్యూసర్ అని ఇప్పుడు దాకా ఇంకొకటి వచ్చాడన్నాడు. దానికోసం మళ్ళీ ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళి అతని దగ్గర ఒక క్లారిటీ తీసుకున్నాం. తను ఇక్కడ మీడియా ముందేమో ప్రొడ్యూసర్ అంటున్నాడు, పక్కకు వచ్చేసేమో డబ్బులు పెట్టినాం అంటున్నాడు. అది పెద్ద మనుషుల ముందు మాట్లాడాము, అక్కడ కూడా ఆయన ఒప్పుకున్నాడు అప్పించాడని. మీడియా ముందుకు వచ్చి మాత్రం చెప్పట్లేదు, ఆయన ఏం కాదు వదిలేస్తా అంటాడు. సేమ్ వీళ్ళలాగే మీడియా ముందు అంటే ఏదైనా వీడియో కాల్లోకి వచ్చినప్పుడేమో ఓకే రిలీజ్ చేసుకుని నోటీస్ క్లియరెన్స్ చేస్తా అని చెప్తారు వీళ్ళు. ఆయన కూడా అంతే, నాకేం సంబంధం లేదు అంటాడు. నోటీసులు సినిమా ఆప అంటాడు, బయటకు వచ్చేసేమో సినిమా ఆపేంటి చేయడానికి లేదని చెప్తారు వాళ్ళు. అంటే మన టీసీరీస్లో చెప్తున్నారు నోటీసులో సినిమా ఆపాల్సిందే, ఫోన్లోనే రిలీజ్ చేసుకోండి వీళ్ళు చెప్తున్నారు. అతనేమో మీడియా ముందుకు వచ్చేసి సినిమా నాది, పక్క వచ్చి నా సంబంధం లేదు అంటున్నారు. ఇద్దరి మధ్యలో ఒక మంచి ఏమంటారు జోకర్ని అయిపోయాను. సరే ఇప్పుడు ఫైనల్గా ఏంటంటమ్మా, వాళ్ళ అన్న ప్రకారం ఒక నోటీస్ పంపించారు. 2 రోజులకు కాదు కానీ 10 రోజులు పంపించారు. ఆ వచ్చిన నోటీసులు ఏముందంటే తెలుగు మాత్రం రిలీజ్ చేసుకోండి, ఓన్లీ తెలుగు రిలీజ్ చేసుకోండి థియేటర్స్, మళ్ళీ ఓటీటీ కానీ లేదా యూట్యూబ్ కానీ అలాంటివి ఏం మీరు చేయొద్దు, అలాంటి చేయనని మీరు అలా అని మాకు సంతకం పెట్టిస్తే మేము మీకు అప్పుడు క్లియరెన్స్ ఇస్తా అన్నారు. అప్పుడు నేనేం చెప్తానంటే ఓకే సార్ నేను సంతకం పెడతాను, అయితే మీరు చేయాల్సింది ఏంటంటే మేము తెలుగులో రిలీజ్ చేయం ఆ సినిమాని, ఏమైతే సందీప్ వంగ గారు డైరెక్షన్ చేస్తున్నారో ఆ సినిమాని మేము తెలుగులో రిలీజ్ చేయము, మిగతా లాంగ్వేజ్ మీరు చేసుకున్నా తెలుగు మీరు చేసుకున్నా మీరు కూడా సంతకం పెట్టించారు అనుకోండి, నేను దానికి అగ్రి, పర్లేదు కదా. వాళ్ళు ఒక లాంగ్వేజ్ ఉంటే నా లాంగ్వేజ్ ఊరుకోవడానికి ఉంది నా చిన్న సినిమాకి, అలా ఒప్పుకోరంట. అలా ఒప్పుకున్నప్పుడు ఎందుకు వాళ్ళని బతిలాడడం, మా లారీ గారితో మాట్లాడిన తర్వాత లారీ గారు ఒకటి చెప్పారు, వాళ్ళని ఎందుకు బతిలాడుతున్నారు మీరు, ఇవాళ క్లియరెన్స్ ఇస్తే మీరు సినిమా రిలీజ్ చేసుకోగలరా అన్నారు. లేదండి రిలీజ్ చేసుకోలేదు, కానీ అదొక ధైర్యం ఉంటుంది కదన్న. ధైర్యం వద్ద ఏమొద్దు, నీ దగ్గర ఒక సెన్సార్ సర్టిఫికేట్ ఉంది, నువ్వు టైటిల్ ఎప్పుడు చెప్పించావా సినిమా ఎప్పుడు చేసి వదిలిపడుతుంది దాని నుంచి. ఒక్క సెన్సార్ సర్టిఫికేట్ ఏమైతే సెంట్రల్ గవర్నమెంట్ ఉందో అది నీ దగ్గర చాలు, ఎందుకంటే సుప్రీంకోర్టు ఆల్రెడీ దాని మీద ఒక జీవో ఇచ్చేసింది, ఎవరైతే టైటిల్ సెన్సార్ వస్తుందో వాళ్ళదే టైటిల్, ఇంకెవరికి రైట్స్ ఉండవని, ఒక 10 years వరకు 5 years వరకు ఉంటుందని చెప్పేసి అన్నాడు. కాబట్టి దీని మీద డైరెక్ట్ కేసుకి వెళ్ళవయ్యా, వెళ్తానంటే అని చెప్పేసి అంటే నిన్న మొన్న కూర్చొని అయ్యా రాపించుకున్నాను. ఎన్నైతే మన ఛాంబర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మన తెలుగు ఛాంబర్లు 2 ఉన్నాయి, తెలంగాణ ఛాంబర్ ఒకటి ఉంది, ఈ 3 ఛాంబర్లకి రిక్వెస్ట్ లెటర్ ఆల్రెడీ తెలుగులో సినిమాలో స్పిరిట్ ఇచ్చినటువంటి మేము రిలీజ్ రెడీగా ఉన్నాము, టీసీరీస్ నుంచి అలా వచ్చింది. కాబట్టి దానికి మీరు ఎటువంటి పరిస్థితుల్లో స్పిరిట్ అనే సినిమాకి ముందు వెనక ఏ పేరులోనా సరే స్పిరిట్ అనే పదం వస్తే ముందు వెనక ఏ పేరులోనే మనకు అనవసరం, ఆ పదం వచ్చిందంటే ఆ సినిమాకి మీరు క్లియరెన్స్ ఇవ్వద్దు. ఎందుకంటే ఛాంబర్ క్లియరెన్స్ ఇస్తేనే సెన్సార్ ఇస్తుంది. అలా అలా ఇస్తే ఎవరైతే ఆ రోజు క్లియరెన్స్ ఇచ్చి సంతకం పెడతారో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్య తీసుకుంటామని చెప్పేసి ఒక నోటీసులు ఇవ్వడం జరుగుతుంది వీళ్ళ ముగ్గురికి. సేమ్ టైము సెన్సార్కి కూడా ఆల్రెడీ తీసుకున్నామంటే మేము ఛాంబర్ ఇలా మెసేజ్ ఇచ్చాము, ఒకవేళ అక్కడి నుంచి ఏదైనా ఓవర్లోపై మీ ఇక్కడికి వస్తే అక్కడ ఎవరైనా వచ్చేస్తే మీరు మాత్రం సెన్సార్ ఇవ్వద్దు, స్పిరిట్ అనే పదానికి ఇవ్వద్దు. ప్రభాస్ గారు స్పిరిట్ అని పెట్టుకున్నా ఏం పెట్టుకుని ఇవ్వద్దు, ఒకవేళ అంటే నేను వేరేది పెట్టుకుంటా, ఇట్లా మాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టారు కాబట్టి మేము కూడా దిగుతున్నాం సార్, కోర్టులో వేసి ఉన్నాం, దీన్ని తీసుకెళ్ళినా ఇవ్వద్దని వాళ్ళకి ఒక లెటర్ పంపిస్తున్నాం. దీంతో పాటు ఏం చెప్తున్నా ఉంటామో, ఎవరైతే ఛానల్స్ ఉంటారు కదా వాళ్ళు ఎవరు కూడా స్పిరిట్ అనే దాని మీద టైటిల్ వచ్చిందంటే మేము వాళ్ళ మీద కేసు చేస్తాం. ఓటీటీ కానీ లేదా యూట్యూబ్ ఛానల్స్ కానీ లేదా ఇంకోటి ఏదైనా కానీ వాళ్ళ సమాచారం ఆడియో కానీ వీడియో కానీ పెట్టేసుకుంటే వీడియో మీద మేము వెయ్యము, ఆ టైటిల్ కనుక కనిపిస్తామంటే ఖచ్చితంగా మేము కోర్టు నుంచి వాళ్ళ మీద కాపీరైట్ చేస్తామని చెప్తున్నాం. ఎందుకంటే మాకు లాయర్ గారు మొత్తం పర్టికులర్ రాసి పెట్టున్నాడు. ఇప్పుడు దాని మీద కేసు కట్టడానికి రెడీగా ఉన్నాం, ఆల్రెడీ రాపిచ్చున్నాం. రేపు ఎల్లుండి వీళ్ళందరూ పంపించేస్తాం, ఆటో నుండి కేసు ఫైల్ చేస్తున్నాం. యాక్చువల్గా ఇప్పుడు మీరు వాళ్ళు ఏం చెప్పారు, తెలుగులో మాత్రమే రిలీజ్ చేసుకోండి, ఓటీటీలో వద్దు, అలాగే మిగతా లాంగ్వేజెస్లో వద్దు అని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది కదా. మీరు సినిమా మేలో రిలీజ్ చేయాలనుకున్నప్పుడు మీరు ఓటీటీ ప్లాట్ఫామ్ని కూడా కలిసారా, అంటే మా సినిమాని మీ దాంట్లో రిలీజ్ చేయాలని? కలిసాము. వాళ్ళు కలిసినప్పుడు ఏమంటే మినిమం 50 థియేటర్లు వేస్తేనే ఓటీటీ తీసుకుంటా అనేది ఒకటి పెట్టుకున్నారు. దానికోసమే థియేటర్లు కూడా పెంచాల్సి వచ్చింది. ఇప్పుడు ఓటీటీలో కూడా వెళ్ళాలి కదా, ఓటీటీకి వెళ్ళాలి, తర్వాత మనకి శాటిలైట్ ఇప్పుడు ఏమైనా టీవీకి వెళ్ళాలి, బతిలాడు ఊరికి ఇచ్చారు డబ్బులకి ఇచ్చారు తర్వాత విషయం, అది ఖచ్చితంగా అయితే అక్కడికి వెళ్ళాలి. సేమ్ టైం యూట్యూబ్కి వెళ్ళాలి. ఈ పక్క లాంగ్వేజ్లు ఉంటాయి కదా, హిందీ అని కన్నడ అని, నేను రిలీజ్ చేయను కానీ డబ్బింగ్ రేట్స్ ఏదో 1,50,000 వచ్చేదని ఒక చిన్న ఆశ, ఖచ్చితంగా నా సినిమా వెళ్ళాలనే కదా, వాటి కోసం అన్నీ మాట్లాడి పెట్టుకున్నాం కూడా. అప్పుడు సినిమా రిలీజ్ అయ్యి ఉంటే సార్ డబ్బులు వస్తే మీరు కూడా చెప్పట్లేదు, నేను చెప్పట్లేదు,
నచ్చింది అనుకోండి వెళ్ళిపోతుంది, లేదనుకోండి చెప్పలేం కాబట్టి మా ఆనందం కూడా చేస్తుంది. కానీ మేము వీళ్ళంత డబ్బు రావాలని చూస్తాం కదా, పెట్టిందంతా రాకపోయినా ఒక 10 లక్షలు 5 లక్షలు రావడానికి ప్రయత్నిస్తాం కదా. కానీ వద్దు అని చెప్పడానికి వాళ్ళకి లేదు కదా, నేను రిలీజ్ చేసుకుంటాను లేకపోతే లేదు. నేనేమంటానంటే నేను వండుకున్న అన్నాన్ని ఇంతే తినాలని రైట్స్ వాళ్ళకి లేవు కదా అంటున్నాను. ఇప్పుడు అది తప్పు వాళ్ళది కాబట్టి వాళ్ళు చెప్పినట్టు వినేది లేదు. దాన్ని కూడా అడిగాను, మరి వాళ్ళు కానీ అలా వస్తే ఓకే, మనకి తెలుగు వాళ్ళు తీసుకోకుండా వస్తే. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ గారి నుంచి అయినా, టీ సిరీస్ నుంచి అయినా, లేకపోతే ఇండస్ట్రీ పెద్దల నుంచి ఎవరి నుంచి అయినా మీకు ఏమైనా సపోర్ట్ వచ్చిందా అన్న? సందీప్ వంగారెడ్డి సార్ నుంచి అయితే రాదు, అదైతే పక్క. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు ఇదంతా చేపిస్తున్నారు, అది పక్కా కన్ఫామ్ అనమాట. ఈ సినిమా పెద్దల నుంచి అంటే అసలు పెద్దలు ఎవరు లేరు, సినిమా ఇండస్ట్రీలో పెద్ద అనేవాడు ఎవరు లేరు. దాసనారాయణ గారితో అయిపోయింది. దాసనారాయణ గారి పెద్దోళ్ళు నాకు చాలామంది బయట చెప్పారు, దాసనారాయణ గారు ఉండుంటే ఖచ్చితంగా ఈ టయానికి మీకు ఏదో క్లారిటీ వచ్చేది, ఖచ్చితంగా చిన్న సినిమాకు నిలబడేవాడు. ఇంత ఇబ్బంది పడుతున్నారంటే ముందుకు వచ్చి నిలబడేవాడు, పిలిచేవాడు, మాట్లాడేవాడు, ఎవరికి లెక్క చేయడు, ఖచ్చితంగా న్యాయం చేసేవాడు అని చెప్పి చాలామంది చెప్పారు. దాని తర్వాత ఇండస్ట్రీలో నాకు తెలిసి ఇండస్ట్రీ పెద్దలు ఎవరు లేరు. ఎందుకన్నారంటే నాకు చేయలేదు కాబట్టి. బయట వచ్చి నాకు అనవసరం, నేను ఎంత మొరపెట్టుకుంటున్నా సరే, ఎంత చేసుకున్నా సరే, నేను ఎవరిని డబ్బులు ఆడలేదు కదా. వచ్చి ఒక్క మాట, ఒక్క వాయిస్ ఇవ్వలేకపోయారా, ఒక్క వాయిస్ నేనేమన్నా వాళ్ళతో గొడవ పడమంటున్నానా, అరే ఏంట్రా వాడితో ఒక్క మాట అనలేకపోయారా, వాళ్ళకి ఉంటుంది కదా, సనువు ఉంటుంది కదా. ఎవరు లేరు, ఇండస్ట్రీ పెద్దలు అయితే ఎవరు లేరు. ఛాంబర్ల నుంచా ఎవరు చేయరు, ఎందుకంటే ఛాంబర్లు అందరూ కూడా అలాగే ఉన్నారు. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే, నేను ఇక్కడ ఏప్రిల్ 27 ప్రెస్ పెట్టే ముందు 24 వస్తే ఆ రోజు ఇక్కడే ఛాంబర్ పెద్దల్ని పిలిచుకొని పెట్టుకున్న తర్వాత ఈరోజు వాళ్ళందరికీ తెలుసు, అది అందరూ తెలుసు. వాళ్ళు కూడా మాట్లాడలేదు, ఎవరు మాట్లాడండి, ఎవరు అవ్వదు. నటికుమార్ లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, ఆయన దగ్గర నుంచి కూడా ఆయన భయపడ్డాడో అయితే కూడా లేదు, ప్రయత్నించాడు, నాకు న్యాయం చేయడం ప్రయత్నించాడు. వాళ్ళు ఫోన్ చేశాడు, రాజీవ్ గారిని ఇన్వాల్వ్ చేశాడు, మాట్లాడిపించాడు. తర్వాత ఆయన డ్రాప్ అయ్యాడు. ఆయన డ్రాప్ అయిన తర్వాత నేను పక్క వస్తే ఆయన మళ్ళీ దానికి ఏమంటాడు, వాళ్ళు వెయిట్ చేయాల్సింది ఇంకా అన్నాడు. 16 రోజులు వెయిట్ చేశాను, ఇంకేం వెయిట్ చేస్తాను ఆయన కోసం. ఇండస్ట్రీలో పెద్దలు లేరండి, అదైతే పక్క. వచ్చేవాళ్ళు కూడా చెప్తున్నాను, ఇండస్ట్రీలో ఎవరికి ఇచ్చారు, పెద్దలు లేరు. అన్న ఇప్పుడు సినిమాలో రవిబాబు గారు హీరోగా నటించడం అయితే జరిగింది. మరి మీ ప్రమోషన్స్లో కానీ ఇప్పుడు మీరు ఇంత ఫైట్ చేసినప్పుడు కూడా ఆయన రాకపోవడానికి కారణాలు ఏంటన్నా? మీరు చెప్పారా ఇట్లా జరుగుతుంది, మీరు రావాలి, మీ సపోర్ట్ కావాలి మాకు అని? నేను ఈ గొడవ గురించి చెప్పలేదు కనమ్మా. ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు మాత్రం మెసేజ్ పెట్టాను, ఫోన్ కూడా చేసి అత్తలేదు, మెసేజ్ పెట్టాను, సార్ ఇట్లా నేను ప్రెస్ మీట్ పెడుతున్నాను అండి, కొంచెం వస్తే నాకు బాగుంటుందండి, నాకు ప్రమోషన్ వద్దని చెప్పాను. ఆ రోజు మరి ఆయనకి ఎందుకు అనిపించింది తెలియదు, కానీ స్టూపిడ్ అని ఒక మెసేజ్ పెట్టాడు నాకు. అది ఎందుకో నాకు అర్థం కాలేదు. ఇంకోటి అంటే హీరో అయితే కాదు ఆయన, ఒక క్యారెక్టర్, ఒక మెయిన్ ఒక క్యారెక్టర్ అంతే. ఆయన స్టూడెంట్ పెట్టగానే ఎందుకు ఏంటి సార్ అడిగా, నాకు రిప్లై లేదు. ఆయన అంటే ఎందుకు అనిపించింది అనేది తెలియదు ఆయనకైతే. అంటే ఒకరోజు ఎందుకు పెట్టాడో తెలియదు, కానీ దానికైతే ఒకరోజు సమాధానం చెప్పాలని ఉంది నాకు. అంటే డబ్బులు ఇచ్చినందుక నాకు తెలియదు, అంటే కరెక్ట్గా అనుకుని డబ్బులు ఇచ్చేసినందుక ఏంటంటే నాకు తెలియదు. ఆయన డైరెక్టరే, ఆయన కష్టాలు పడుతున్నాడు, ఒక సినిమా రిలీజ్ ఎంత ఉంటుంది. నేను గొడవలోకి వచ్చి మాట్లాడమను, అప్పుడు వస్తే బాగుండేది. ఇప్పుడు గొడవలకు రావడానికి రీజన్ ఏంటంటే, ఈ ఆర్టిస్టే కాదు అందరు ఆర్టిస్టులు కూడా నేను ఒక మీడియా చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే, మేము ఒకవేళ మీడియా ముందుకు వచ్చి మీరు సపోర్ట్ చేస్తే ఫర్దర్గా మాకు వచ్చే క్యారెక్టర్స్ అవకాశాలు రావు అన్నారు. దానికి నేను కూడా అగ్రీ, ఎందుకంటే వాళ్ళ అవకాశాలు పోగొట్టడానికి నేను ఎవరిని, నా చిన్న సినిమా వాళ్ళ జీవితం ఇది కదా, కాబట్టి వాళ్ళు ఎవరిని అడలేకపోతున్నారు. సో మీరు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారన్న ఫర్దర్గా? నార్మల్గా అయితే ఇప్పుడు మీకు టీ సిరీస్ నుంచి క్లియరెన్స్ వస్తే మీరు మూవీ రిలీజ్ చేసుకోవాలనుకున్నారు, కానీ అది క్లియరెన్స్ మీకు ప్రాపర్గా రాలేదు, మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా రాలేదు. ఫర్దర్గా ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలనుకుంటున్నారు? కేసుకి వెళ్ళిపోతున్నాము, ఆల్రెడీ ఫైల్ చేశాను, కేసుకి వెళ్ళిపోతున్నాను. ఇంకొకటి కూడా అంటే క్లియరెన్స్ అంటే వాళ్ళు ఏదో అనుకుంటాను, నేను ఏమడుగుతాను, స్పిరిటీజ్ నాట్ వన్కి స్పిరిటీజ్ సంబంధం లేదు, వాళ్ళదే మందే అనేది మాత్రం చెప్పమన్నాను, అది మాత్రం చెప్పమన్నాను. కావాలి లేదు, ఫర్దర్గా అయితే పక్క కేసు ఫైల్ చేయించానమ్మా, కేసు ఫైల్ చేయించాను. 3 రోజుల్లో కోర్టు నుంచి ఖచ్చితంగా అందరికీ వెళ్తుంది నోటీస్, కేసు అయితే పెట్టేస్తాను. అంటే మీరు అంత పెద్ద సినిమాతో పోటీ పడుతున్నారన్న, ఇప్పుడు మరి మీకు ఎలాంటి సపోర్ట్ లేదు, మరి ఏ ధైర్యంతో మీరు ఇంత పెద్ద స్టెప్ తీసుకున్నారు? దీనికైతే మటుకు ఒక ఫిలాసఫీలాగా చెప్పాల్సింది తప్పదు. నేను వాళ్ళతో పెట్టుకోలేదమ్మా, వాళ్ళు నాతో పెట్టుకున్నారు. ఫస్ట్ మాట, వాళ్ళు నాతో పెట్టుకున్నారు. నాతో పెట్టుకోవాలి వాళ్ళకి ఎందుకు అనిపించింది నాకు తెలియట్లేదు. అంటే వాళ్ళు టీ సిరీస్ వాళ్ళు దగ్గర ఒక 30 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారంట. మరి ఇండస్ట్రీలో ఇంతకాలం ఎవరు కనపడలేదేమో అలాంటి వాళ్ళు. అంటే ఊర్లలో గొర్రెలు మేకలు అమ్ముకొని వచ్చి ఒక రైతు సినిమా చేసినారు కదా, అలాంటి వాళ్ళు కనపడలేదేమో. వీళ్ళు ఏంట్రా ఇలా ఉన్నారు, వీటితో పెట్టుకుంటే కన్నా రేంజ్ పెరగదనుకున్నాడేమో టీ సిరీస్ వాళ్ళు. సేమ్ టైం సందీప్ వంగారెడ్డి సార్ కూడా డైరెక్టర్ అంటే నాకు సరిపోటు ఉండాలి, వీడియోరా నాకు అనుకున్నాడేమో మరి ఆయన. అంటే వాళ్ళ నుంచి వచ్చింది, నాకు తెలియట్లేదు అది. కానీ నేను చెప్తున్నాను సార్, నేను అంత పెద్ద డైరెక్టర్ కాదు సార్, ఫస్ట్ సినిమా ఎవరి దగ్గర చేయలేదు సార్, వాడు చేసుకున్నాను చెప్తున్నాను. ఒక వాళ్ళ ఫీల్ అవుతున్నారేమో, వాళ్ళతో నేను పెట్టుకోలేదు, వాళ్ళు నాతో పెట్టుకున్నారు. ఇక్కడ ఎలా ఉందంటే తప్పక
వాళ్ళతో నేను గొడవ పడుతున్నాను, తప్పక వాళ్ళతో నేను వాదిస్తున్నాను, తప్పక వాళ్ళ మీద కేసుకు వెళ్తున్నాను. ఈ 3 నెలల నుంచి బతిలాడని చూడండి, రండి 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 ఇవ్వండి అని ఎవరు రాలా, ఎవరు కదలట్లా, సైలెంట్గా ఉన్నారు. వాళ్ళ షూట్ జరుగుతుంది వాళ్ళు. ఒక్క మాట చెప్పేసి ఎందుకురా వాళ్ళతో రచ్చ అంటే అయిపోయేది. నేనెంత అసలు చిన్న గోరు చివర ఉన్నంత వాళ్ళ బడ్జెట్తో పోల్చుకుంటే ఒక రోజు ఖర్చు కాదు, ఏది టైటిల్ కాదు, సినిమా మొత్తం తీసుకోవాలన్నా సరే. అలాంటిది వాళ్ళు నాతో పెట్టుకున్నారు కాబట్టి పోరాడదామని చిన్నది. దీంట్లో సరే ఏం జరుగుతుందో తర్వాత ఇస్తే, గెలిచినా ఓడినా ఏదో అంటారు చూడు, రాజుతో పోరాడితే ఓడినా కింగే గెలిచినా కింగ్ అని. సందీప్ రెడ్డి ఒకసారితో మాకు పోరాడేమనుకో నాకు కూడా కొద్దిగా బాగుంటుంది. ఆయన డేర్ అండ్ డాష్ అని చెప్పేసి ఆర్జీ గారే ఇచ్చారు మంచి జిమ్ అని. చూద్దాం ఆయనతో ఏం జరుగుతుంది అనేది ప్రయత్నిస్తాను. తప్పదు, కోర్టులో అయితే ఒకటే కదా, ఎక్కడైతే తప్పదు. కానీ నేను పోరాడే మెయిన్ నాకున్న బలం, నా బలం మొత్తం ఏంటంటే సెన్సార్ సర్టిఫికేట్ నా చేతిలో ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నా దగ్గర సెన్సార్ సర్టిఫికేట్ నా చేతిలో ఉంది. అదొక్కటే నా బలం, నా ధైర్యం మొత్తం తప్ప నాకు వెనక ఎవరు రారు, ఎవరు లేరు, ఏమి కాదు. యాక్చువల్గా ఇప్పుడు సెన్సార్ అంటే ఇంకొకటి ప్రశ్న ఏంటన్నా, స్పిరిట్ అనేది ఎప్పుడు 2020లోనే రిజిస్టర్ అయిపోయింది. సందీప్ రెడ్డి వంగ గారు రిజిస్టర్ చేయించారు, మీరు తర్వాత వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అని ఒక వాదన వినిపిస్తుంది సోషల్ మీడియాలో. అసలు దీనికి సంబంధం ఏంటి? అండ్ ముందే రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు ఎలాంటి హక్కు ఉండదు కదా, దానిపైన మీరేం చెప్తారు? నేను దీనికి 2 మాటలు చెప్తానమ్మా, మర్చిపోయిన కూర్చొని. ఫస్ట్ వచ్చేసి వాళ్ళు అనుకున్న మాట ప్రకారమే ముందు వాళ్ళు చేసుకున్నారు అనుకోండి, వాళ్ళు 21 అయింది, బాగానే ఉంది, ఓకే. సేమ్ అదేవిధంగా నేను చిన్నోను కదమ్మా, నా చిన్న సినిమా చిన్నోను కదా, మరి నేను సెన్సార్ తెచ్చుకున్నా కదా, రిలీజ్ చేసుకునేయాలి కదా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇంతకుముందు గతంలో చాలా సినిమాలు వచ్చాయంట, కలేజా ఒకటి, కత్తి ఒకటి, ఇంకా వేరే వేరే సినిమాలు వచ్చాయంట. అవి ఆల్రెడీ కొత్త డైరెక్టర్లు, కొత్త రైటర్స్ టైటిల్ రిజిస్టర్ చేసుకున్నాయి. అవి పెద్దోళ్ళు కాబట్టి వాళ్ళ సినిమా పేరు వెనక ముందు ఏం పెట్టుకున్నా సరే, లైన్ అనే సినిమా కూడా వాళ్ళు ఏం పెట్టుకున్నా సరే వాళ్ళకి రిలీజ్ చేసుకునే క్లియరెన్స్ ఉంటుందా? అంటే సెన్సార్ తెచ్చుకున్నారు కాబట్టి వాళ్ళకి రిలీజ్ చేసుకోవచ్చు. అంటే పెద్దోళ్ళు పెట్టుకుంటే చిన్నోళ్ళ దగ్గర లాక్కోవచ్చా? అదే ఇప్పుడు ఒక పెద్దోడి దగ్గర స్పీడ్ అండ్ టైటిల్ ఉంది, స్పీడ్ ఇచ్చిన నేను పెట్టుకుంటే నా సినిమా ఆపడానికి వాళ్ళకి రైట్స్ ఉంటాయా? అంటే వాళ్ళకి ఒక రూల్, నాకు ఒక రూల్ ఉంటుందా? ఇప్పుడు వాళ్ళు అన్నమాట ప్రకారం సెన్సార్ ఆవిడకి ముందే థర్డ్ సినిమా ఉన్నప్పుడు నాకు వచ్చేసింది ఒకటి. రెండోది ఏంటంటమ్మా, వాళ్ళు 21 అయిందన్నప్పుడు నేను ఇక్కడ టైటిల్ చేయించుకున్నాను కదా, మరి ఛాంబర్లో నాకు అబ్జెక్షన్ పెట్టాలి కదా, ఆల్రెడీ టైటిల్ ఉందమ్మా ఇది ఇవ్వనంటే ఇంకోటి పెట్టుకున్నాను కదా, ఛాంబర్లో ఎవరు పెట్టలేదు కదా. సరే ఛాంబర్లోకి అయితే నేను ఒక 10 లక్షలు ఇచ్చి టైటిల్ కొన్నాను అనుకోండి, అంటే మా దగ్గర బాగా డబ్బులు ఉన్నాయిలే, నిజంగా అమ్మా చాలా డబ్బులు ఉన్నాయి, ప్రింటింగ్ మిషన్ పెట్టని చెప్తే తీసుకెళ్తారని చెప్పట్లేదు, డబ్బులు చాలని 10 లక్షలు టైటిల్ కొన్నాను, ఓకే బాగుంది. మరి సెన్సార్ సర్టిఫికేట్ వెళ్ళే ముందు ఏదో నాకున్న కాడికి పేపర్కో టీవీకో ఇచ్చేసి నేను స్పీడ్ ఈజ్ నాట్ వన్, నేను సెన్సార్కి వెళ్తానని చెప్పాను కదా, మరి అప్పుడన్నా ఎవరైనా స్పందించాలి కదా. సరే పోనీ సెన్సార్ వాళ్ళని చెప్పాలి కదా, అరే ఇంటర్నేషనల్ అయిందిరా బాబు, మామూలు విషయంగా టైటిల్ నీకు ఎవడిచ్చారని ఒక్క మాట సెన్సార్లో ఆపినా సరే అక్కడికన్నా ఆగేవాను కదా. పోనీ ఇలా అన్నట్టు అక్కడ మేనేజ్ చేసి 1 కోటి రూపాయలు ఇచ్చానంటావా సెన్సార్కి? ఛాన్స్ లేదు కదా. ఓకే, అంటే వాళ్ళు ఉంటే ఎవరు కదా. ఈ రెండమ్మా, ఇప్పుడు వాళ్ళు అనుకున్న మాట ప్రకారం ఇక్కడ నేను 24 ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఛాంబర్లో వీళ్ళు నా చెప్పిన మాట ఏంటంటే, మొన్న ఏప్రిల్ 24, 26 సంవత్సరంలో, ఈ సంవత్సరంలో అప్పటికి ఇక్కడ తెలుగులో టైటిల్ లేదు, నాకు ఛాంబర్లో క్లారిటీగా చెప్పారు. వాళ్ళు రోజు అన్నారు, మరి వాళ్ళు గొడవకు వస్తే అన్నాడు. గొడవకి ఎందుకు వస్తారు సార్, అది ఏంటంటే మీరు ఎక్కడ ఉంది అక్కడేం లేదమ్మా, కానీ వస్తారు రుబాబు చేస్తారు అన్నాడు. వాళ్ళు అన్నది నిజం, వాళ్ళకి తెలుసు, ముందే ఎన్ని చూస్తుంటారు వాళ్ళకి తెలుసు. వీళ్ళే మళ్ళీ వెళ్ళి అడిగా, సార్ ఆ రోజు మీరు లేదన్నారు కదా టైటిల్, ఎక్కడ ఈ గ్యాప్లు ఎలా వచ్చింది, ఈ 1 వీక్ 1 మంత్ గ్యాప్లు ఎలా వచ్చింది అడిగితే, వదిలేయమ్మా మీ స్పిరిట్ ఈజ్ నాట్ వన్, వాళ్ళ స్పిరిట్ అని చెప్పేసి అన్నారు. అంటే ఇప్పుడు ఎక్కడ జరుగుతున్నట్టు, అది నేను చేస్తున్నట్టు ఛాంబర్లో చేస్తున్నట్ట? వాళ్ళు నన్ను కాదు కదా అడగాల్సింది, ఛాంబర్లను కదా అడగాల్సింది. ఓకే అన్న, మీకు సక్సెస్ రావాలి, అలాగే మీరు ఈ వివాదం నుంచి బయటపడి మీ సినిమాని తొందరగా రిలీజ్ చేసుకొని అది మంచి సూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ అమ్మా.